యాచిత తర్వాతన ఆయన్ని అప్పుడు విడుదల చేయబోతున్నప్పుడు సిబిఐ రంగ ప్రవేశం చేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసింది, తమ కేసులో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే దాని మీదన ఇన్ని రోజులు మళ్ళీ ఆయన జైల్లో ఇంకో 2 నెలలు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు దాని మీద బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు అట్లా అరెస్ట్ చేయగానే, అంటే అక్కడ బెయిల్ రాగానే మీరు ఇట్లాగా మళ్ళీ అరెస్ట్ చేశారు, ఏం కొత్త ఆధారాలు సమర్పించారని అరెస్ట్ చేశారంటూ సిబిఐని మందలిస్తూ ఆయనకి బెయిల్ ఇస్తూ, అయితే ఈ షరతుల్ని ఆయన తప్పుపట్టారు. కొత్త బెంచ్ అంటే సిబిఐ కేసులో తీర్పు ఇచ్చిన బెంచి తప్పుపట్టింది, అంతకుముందు బెంచ్ ఇచ్చిన తీర్పుని తప్పుపడుతూ అదే సందర్భంలో అది వాళ్ళు ఆలోచించాలి, మేము మాట్లాడకూడదు అది అంటూ అవే షరతులు, బెయిల్ షరతులు దీనికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఒకటే వ్యక్తికి ఒక బెయిలు ఒక బెంచ్లో ఒక బెయిలు షరతు, ఇంకో బెంచ్లో ఇంకో బెయిల్ షరతులు ఇవ్వడం అంటే అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ అదే బెయిల్ షరతులు వర్తింపజేసింది. దాని వలన ఇవాళ కేజ్రీవాల్ ఏమీ చేయడానికి వీళ్ళే, హ్యాండ్స్ అప్ అనమాట. వాస్తవానికి కేజ్రీవాల్కి ఒక తీరుంది, తను తెలివైనోడు. ముఖ్యమంత్రిగా ఉండి సాధారణంగా మనకి సకల శాఖల మంత్రులు ఉంటారు, అనేక శాఖల్ని ముఖ్యమంత్రుల దగ్గర పెట్టుకుంటారు. హోంశాఖ అనో, ఫైనాన్స్ శాఖ అనో, ఎక్సైజ్ శాఖ అనో,